దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం వీధి వ్యాపారులకు భరోసాగా నిలుస్తోంది. నగరాలు, పట్టణాల్లో వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా అందించేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. కాకినాడ జిల్లాలో పీఎం స్వనిధి పథకం అమలుపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులు 3 విడతల్లో రుణాలు పొందే అవకాశం ఉంది. మొదటి విడత 15,000 రూపాయలు, రెండో విడత 25,000 రూపాయలు, మూడో విడతగా 50,000 రూపాయలు రుణం లభిస్తోంది. ఈ రుణాలను సకాలంలో చెల్లించే లబ్ధిదారులకు ప్రభుత్వం సంవత్సరానికి 7% వడ్డీ రాయితీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అలాగే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే వారికి సంవత్సరానికి గరిష్టంగా 1,200 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పీఎం స్వనిధి 1.0లో భాగంగా మొదటి విడతలో 11,753 మందికి 10,000 రూపాయల చొప్పున 11,75,00,000 రూపాయలు మంజూరు చేశారు. రెండో విడతలో 4,433 మందికి 20,000 రూపాయల చొప్పున 8,86,00,000 రూపాయలు, మూడో విడతలో 1,253 మందికి 50,000 రూపాయల చొప్పున 6,26,00,000 రూపాయలు రుణం అందించారు. ఈ ప్రధానమంత్రి గారు పీఎం స్వనిధి అని చెప్పేసి స్కీము పెట్టారు సార్. కరోనా టైంలోనే ఫస్ట్ 10,000 ఇచ్చారు సార్. క్లియరెన్స్ అయిన తర్వాత మళ్ళీ 20,000 ఇచ్చారు సార్. ఆ 20,000 కూడా క్లియరెన్స్ అయిన తర్వాత 50,000 లోన్ శాంక్షన్ చేశారు సార్. అది కూడా క్లియరెన్స్ అయిన తర్వాత మొన్న రీసెంట్లీ ముద్రా లోన్ కూడా ఇచ్చారు సార్ 1 lakh. ఈ ప్రధాన నిధి నుంచి 10,000 అప్పిచ్చారు, ఒకసారి తీర్చేసాం. మళ్ళీ 20,000 ఇచ్చారు, 20,000 కూడా తీర్చేసారు. మరి పెట్టుబడికి ఇంతకుముందు కొద్దిగా తక్కువగా వ్యాపారం చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఎక్కువగా వ్యాపారం చేసుకున్నా ఉంటుంది. ముందైతే 10,000 ఇచ్చారు, తర్వాత అయితే 20,000 ఇచ్చారండి. మళ్ళీ ఇప్పుడు 50,000 పెట్టానండి. వ్యాపారం పెస్తేనే బాగుందండి. ఇచ్చగలగా అది ఏ కాలం వస్తే ఆ పంట వస్తుందండి. వీధి వ్యాపారులకు అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం ఆ పథకం ప్రధాన లక్ష్యమని కాకినాడ మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి కనకరాజు తెలిపారు. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. కాగా వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ పీఎం స్వనిధి పథకం ఆశాకిరణంగా మారుతోంది.